నమస్తే, నేను మీ శివ లోకల్ లీడర్ ఛానల్. యాక్చువల్లీ నేను పంజాల సురేష్ గౌడ్ గారు ఇంట్లో ఉన్నాను. మన ఇప్పుడు టైగర్ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే నడిపిస్తున్నారో ఇక్కడ సమాజ సేవకులు, అదేవిధంగా బీబీనగర్ బాగు కోసం అని చెప్పేసి నిరంతరం ప్రజాసేవలో ఉంటున్న వ్యక్తి. దీని ముఖ్య ఉద్దేశం కలవడానికి కారణం ఏంటి అని అంటే, బీబీనగర్లో పోచమ్మ గుడి వివాదం ఏదైతే ఉందో దాని మీద టార్గెట్ చేయడం కావచ్చు, లేకపోతే ఆయన చేస్తున్న వాక్యాలు కావచ్చు, లేకపోతే మిగతా చేస్తున్న వాళ్ళు సంబోధిస్తున్న మాటలు కావచ్చు. దీని మీద పూర్తి వివరణ ఆయన గురించి ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం, ఆయన కలిసి ప్రయత్నం చేద్దాం. ఓకే, చూసాం కదా. వాస్తవానికి మనం ఎంతసేపు చెప్పుకున్నట్టు మనం సురేష్ గౌడ్ గారితో ఉన్నాం. బీబీనగర్ పోచమ్మ గుడి వివాదం ఏదైతే ఉందో దాని మీద ఆయన స్పందన, విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి చర్చాంశమైనటువంటి ఈ వివాదం గురించి, ఆయన గురించి మరి అదేవిధంగా పోచమ్మ గుడి వివరణ గురించి తెలియాలని చెప్పేసి మనం సురేష్ గౌడ్ గారిని కలవడం జరిగింది. అన్న నమస్తే. నమస్కారం అన్న, ఏంటన్నా వాస్తవానికి పోచమ్మ గుడి వివాదం బీబీనగర్లో బాగా చర్చ జరుగుతూ ఉంది. ఈ విషయం మీద ఏంటి అని అంటే బాగా మీ మీద ఫోకస్ చేసినట్టు కానీ కనబడుతున్నట్టు చూడొచ్చు. వాస్తవానికి ఈ వివాదం ఏదైతే ఉందో ఒకరిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టుగా కొంతమంది కూడా మనం ఇక్కడ సంబోధిస్తూ ఉన్నారు. నిజంగా మీ అంశాన్ని తీసుకోవచ్చా, లేకపోతే ఊళ్ళో జరుగుతున్న అంశాన్ని తీసుకోవచ్చా, ఎట్లా చూడొచ్చు అసలు వాస్తవానికి పోచమ్మ గుడి వివాదం అనేది జరుగుతున్నది. జరుగుతున్నటువంటి సమస్య ఏదైతే ఉన్నదో నేను ఒక పౌరునిగా, ఒక సామాజిక సేవకుడిగా నేను స్పందించడం జరిగింది. గతంలో కూడా కొంతమంది ఇక్కడ గుడి కడతాము అంటే, గుడి కట్టుడు ఒక గుడి ఉంది, ఊరు పొలిమేరలనే ఉండాలి, అక్కడే ఉన్నది. కానీ రెండో గుడి నడి ఊర్లో కడతామనే విషయము అది కరెక్ట్ కాదు. నేను కొంతమందికి ఎవరైతే కట్టాలనుకున్నారో వాళ్ళకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది కడితే ఏమవుతుంది, కట్టకపోతే ఏమవుతుందని. ఈ విషయాన్ని కూడా నేను క్లుప్తంగా చెప్పడం జరిగింది. అయినా కొంతమంది ఏంటంటే రెచ్చగొట్టి బరాబర్ కడతాం, ఎవడు అడ్డొస్తాడో చూస్తాం, ఏం చేస్తారో చూస్తాం, మేము కట్టి తీరుతాం అనే మాట, వర్డ్స్ ఏవైతే ఉన్నాయో జనాలని రెచ్చగొట్టే విధంగా 10 మంది ముంగట ఈ విషయాలు జరిగినాయి. అయినా ఓపికతో ఉన్నాం. మేము అన్నారు కానీ కడతరాతి అని చెప్పేసి ఊరుకున్నాం. అలా మాట్లాడిరు అని చెప్పేసి మీరు నిజంగా అంటే నేరారోపణ చేస్తున్నారు తప్ప నిజంగా వాస్తవానికి అట్లాంటి నిజ నిర్ధారణలు లేవు, ఏడ కూర్చొని అలాంటి సంభాషణ చేయలేదని చెప్పి మీరు మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. వాటిని ఎట్లా చూడొచ్చు అన్న? ఎవరు ముంగట అయితే అన్నారో, ఎవరైతే అన్నారో, ఎక్కడైతే అన్నారో ఇవన్నీ ఎవిడెన్స్ నేను రుజువు చేస్తా. ముద్రాజ్ కులం పెద్దలు ఉన్నారు, కుమ్మరి సంఘం పెద్దలు ఉన్నారు, ఆ క్షణంలో కొందరు వంజరోళ్ళు ఉన్నారు, కొమటోళ్ళు ఉన్నారు, చాలా మంది. వాళ్ళ సమక్షంలో కొంతమంది నేను ఇప్పటి వరకు ఏదైతే అవుటర్స్ అని చెప్పేసి ఏదైతే అన్నా చూడు, వాళ్ళు అనడం జరిగింది. యాక్చువల్లీ నేను అదే చర్చ బాగా ఏందని నడుస్తుందనంటే, ఎవటైతే ఇప్పుడు టౌన్ కాబట్టి ఎక్కడైనా ఎవరైనా సరే వెళ్ళి జీవించే హక్కు ఉంది. ఎందుకంటే గ్రామానికి ఇక్కడ మనకు వచ్చేసరికి బీబీనగర్ టౌన్ కాబట్టి మిగతా వాళ్ళు ఇక్కడ చాలా మంది, ఇప్పుడు 70% మీరు అన్నట్టు ఇక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చి నివసిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడారు సురేష్ గౌడ్ గారు అని చెప్పేసి ఒక వివాదాస్పద వాక్యాలు చేశారు అని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. దీని గురించి మీరేం చెప్తారన్న? అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటి అని అంటే, నిజంగా అట్లా టార్గెట్ చేసి మాట్లాడడం తప్పు కదా, ఎవరైనా ఎక్కడైనా వచ్చి బతకొచ్చు, వాళ్ళని బతికేసిన వాళ్ళని ఇట్లా మాట్లాడడం ఇది తప్పు కదా అని చెప్పేసి మాట్లాడారు. నిజంగా ఎవరిని ఉద్దేశించి అన్నారు? అలా మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు మీరు మీ అంశంలో వాస్తవానికి ఎవరి గురించి మాట్లాడితే ఎవరు రియాక్ట్ అవుతున్నారు అనే దాన్ని దీని గురించి ఒకసారి విషయం చెప్పాలి. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా నేను ఎవరినైతే అన్నానో, వాస్తవానికి ఇది స్వతంత్ర భారతదేశం. ఈ భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా నివసించే హక్కు ఉంది. కానీ నివసించేటప్పుడు నేను పక్కూర్లో పోయి నేను నివసిస్తున్నా అనుకుందాం, అప్పుడు నేనేం చేయాలి? ఆ ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, గ్రామానికి ఓ పద్ధతులు, నియమాలు, ఇవన్నీ ఉంటాయి. ఆ రకంగానే మనం బతకాలి. నువ్వేదైనా చేయాలనుకుంటే గ్రామస్తులని అడగాలి, ఇది చేద్దామా వద్దా అని డిస్కషన్ చేయాలి. ఒకవేళ నేనే వేరే ఊరికి పోయి బతికితే నేను ఈ రకంగా చేస్తాను. కానీ నియమ నిబంధనలకు తర్వాత ఏ ఊరికైనా కూడా ప్రతి ఒక్క ఊరికి ఒక పద్ధతులు, కట్టుబడులు అన్నీ ఉంటాయి. ఇవన్నీ కాకుండా వీళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళు 70% వాస్తవానికి బీబీనగర్ గ్రామంలో 70% అవుటర్స్ వ్యాపారాలు చేసుకుంటారు. ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగ రీత్యా కూడా ఇక్కడ ఉంటారు. ఈ రోజు వరకు కూడా లోకల్, నాన్ లోకల్ అనే వ్యత్యాసం రాలేదు. కానీ గుడి కట్టేటప్పుడు మాత్రం ఓన్లీ అవుటర్స్ ఒక 10 నుంచి 15 మంది వీళ్ళు పూనుకొని ఇక్కడ గుడిని కడదామని చెప్పేసి కడుతున్నారు. కానీ మా ఉద్దేశం ఏంటంటే, నువ్వు గుడి కడతంటే కొంతమందిని
అంటే నీకు ఆ గుడి కట్టాలంటే ఏ గుడి కట్టాలన్నా సపోజ్ ఆంజనేయ స్వామి గుడి అనుకో, వెంకటేశ్వర స్వామి గుడి అనుకో, దీనికి బ్రాహ్మణ్స్లు అవసరం పడుతుంది. బ్రాహ్మణ్స్లు వాస్తు చూడడం అనుకోండి, వాస్తువులు అవసరము. బ్రాహ్మణ్స్ ఏంటంటే పూజలు చేయడము, ఏ పూజ నిర్మాణ దానికి సంబంధించిన పూజలు చేయాలి. గ్రామ దేవతలకు వాళ్ళు పనిపాటలో అవసరం తప్పకుండా. ఆ గుడి కట్టేటప్పుడు నువ్వు అందరినీ పనిపాటలోలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే పనిపాటలోలు లేని గ్రామ దేవత నిర్మాణం చేయలేము కదా. మొదటి తప్పు వాళ్ళు చేసింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ, తర్వాత గ్రామ పంచాయతీలో ఇది పెద్ద విషయం ఇది. ఎందుకంటే పోచమ్మ గుడి అంటే గ్రామ దేవత ఊరు పొలిమేరలనే ఉండాలి. కానీ నువ్వు నడువురులో పెడతాంటున్నావు. పెట్టాలని మీరు ఉంటే పలువురిని పెద్ద మనుషులని, కుల పెద్ద మనుషులని. ఏంటంటే పాలకవర్గ నిర్ణయం కూడా ఇందులో కొంతమంది భాగస్వాములుగా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. దీని గురించి మరి వాస్తవానికి పాలకవర్గం తెలుసు అనుకోవచ్చా, తెలియదు అనుకోవచ్చా? వాళ్ళు ఇందులో భాగం పొందడాన్ని ఎలా చూడొచ్చు అసలు? అంటే వాస్తవానికి పాలకవర్గమే ఉండని ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే. నీ ఎంత పెద్ద సీఎం అయినా సరే గ్రామ దేవత పెట్టాలన్నప్పుడు గ్రామస్తులని పనిపాటలోనే అందరినీ కూడా అనుసరించాలి. ఇది పద్ధతి అండి. మాకున్న ఊర్లో కట్టుబడి ఉంది కదా. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి వేరే కులవృత్తి చేస్తుంటే ఇక్కడ ఉన్న కులవృత్తులు అయితే ఊరుకోరు కదా. మరి ఇక్కడ కులవృత్తులు ఎవరైతే ఉన్నారో ఆ గుడికి సంబంధించింది అంటే ఈ పనిపాటలో ఎవరైతే అవసరమో వాళ్ళని అడగాలి, గ్రామ పెద్దలను అడగాలి. ఇది మంచా చెడా అనేది అడగాలి కదా. ఇక్కడ గ్రామంలో ఉన్న పాలక వర్గం కొంతమంది అక్కడ ఉందంటే అవగాహన ఉండి కొంతమంది ఉంటారు. ఒకవేళ ప్రజాప్రతినిధులైనంత మాత్రంలో సాంప్రదాయాలకు కొన్ని అవగాహన ఉంటాయి, కొన్ని ఉండయి. నాకు అవగాహన కొద్ది గొప్ప అవగాహన ఉన్నది, నాకు లోక జ్ఞానం ఉన్నది కాబట్టి మన దగ్గర ఇట్లాంటివి భీమిన చాలా మంచి పద్ధతిలో మంచి వాతావరణంలో మనం అందరం మెసులుతున్నాము. ఇలాంటి మనస్పర్ధలు రావద్దు అన్న ఉద్దేశంలో ముందు నేను హెచ్చరించిన. ఆయన మేము కట్టి తీర్థం అనేసి మమ్మల్ని రెచ్చగొట్టడం. ఈ రెచ్చగొట్టడంలో అంటే దాదాపు ఒక 10-15 మంది వరకు ఉన్నారు. నేను వీళ్ళని 10-15 మందిని దృష్టిలో పెట్టుకొని నేను గతంలో కూడా ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో కూడా నేను మాట్లాడినప్పుడు మీడియా మిత్రుల ముందు నేను మాట్లాడినప్పుడు మళ్ళొక్కసారి అది వినండి. నేనేమన్నా కొంతమంది తప్పు లేదు కానీ అందులో వాస్తవానికి ఏంటంటే బూతులు సంబోధించారు అని చెప్పేసి వాళ్ళు చేస్తున్న పెద్ద ఆరోపణ. ఏంటంటే అందులో ఉన్నది ఇది చేశారు అని చెప్పేసి దీన్ని మాట్లాడకూడదు. ఇలా మాట్లాడకుండా నిజంగా విమర్శన చేయాలి. కానీ ఈ బూత్ విమర్శలు ఏదైతే ఉందో ఇట్లాంటి చేయడం వల్ల మాకు ఆ విషయంలో అట్లాంటి మాటలు వస్తున్నాయి. విభజించి పాలించు అనే చర్చ కూడా అక్కడి నుంచే వచ్చింది అని చెప్పి చెప్తా ఉన్నారు. దీని గురించి మీరేం చెప్తారు బ్రదర్? నేను చెప్పేది బూతులు అన్నానంటే మీరు ఫస్ట్ రెచ్చగొట్టిరు. రెచ్చగొట్టిరు గ్రామ మన ప్రజలకు ప్రజాధనాన్ని తోటి మనము గోడ కట్టుకున్నాం. నువ్వు ఇష్టం రాజ్యం లెక్కల కూలగొట్టడం కరెక్టా? ఫస్ట్ నువ్వు చేసిన తప్పు ఏంటంటే గ్రామస్తులని ఎలాంటి అనుసరించలేదు. గ్రామస్తులతోటి మరి ఇది చేద్దామని ఎలాంటి డిస్కషన్ అనేది చేయలేదు. రెండవది గ్రామానికి సంబంధించిన పార్కు ఏదైతే ఉన్నదో అది ఊరు మొత్తానికి సంబంధించిన పార్కు. నువ్వు అందులో పోయి గోడగొట్టినావు, చెట్లను మొత్తం వేర్లతో సహా తీసేసినావు. అంటే మీరు ఇష్టారాజ్యం లెక్కలైతే దౌర్జన్యం చేస్తుంటే ఎవరికైనా కోపం వస్తుందా రాదా? నేను అన్నది బూతులని ఏమనలేదు. అందులో ఒక 10-15 మంది ఎవరైతే ఉన్నారో నేను మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నాను. కొంతమంది కూడా బీబీనగర్లో ఓటకు లేనోళ్ళు, వాళ్ళ పిల్లలకు ఎవరికో ఒకరిద్దరికి పిల్లలకు ఉంటుంది, తల్లిదండ్రులకు ఇక్కడ ఓటకు లేని వాళ్ళు. తర్వాత నేను గతంలో కూడా మరీ చెప్పిన కులంలో పెద్దవాళ్ళు, వాళ్ళు బోనం కూడా ఎత్తుకోరు. వాళ్ళకు అవసరం లేని విషయంలో బీబీనగర్ మంచి వాతావరణంలో ఉన్నదాన్ని చిచ్చులు పెట్టి మనస్పర్ధాలు పెంచి ఒకరికొకరు ఇప్పటిదాకా ఆ తేడాన్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఎందుకంటే ఇట్లా దౌర్జన్యం చేసి రౌడీజం లెక్కల ఇష్టారాజ్యం లెక్కల ఎవ్వరు కూడా హక్కు లేదు కదండి. కనీసము అనుమతులు తీసుకోవాలి. నువ్వు అనుమతి తీసుకొని అందరం ఒకసారి డిస్కషన్ చేద్దాం, ఇది కట్టాలనా వద్దా. ఎవరైనా కూడా హిందూ సాంప్రదాయంలో హిందూ అనే వ్యక్తి ఏ గుడిని కూడా కూలగొట్టమని ఎవరు అనరు, ఏ గుడిని కట్టొద్దు అనరు. కాకపోతే అంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి దాన్ని అనుసరించమంటారు, ఇవన్నీ ఉంటాయి. దీన్ని నేను ఏదో ఒక వాళ్ళు కొంతమంది అని పలుమార్లు నేను మొత్తుకున్నా, కొంతమందిని అంటున్నా. ఎందుకంటే ఈ కొంతమంది మాత్రమే ఇక్కడ స్విచ్ పెడుతున్నారు. ఇప్పటి వరకు బీబీనగర్లో కుల మతాలు ఏదైతే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ తర్వాత అన్ని పార్టీల వర్గాలు ఈ రోజు వరకు ఎప్పుడు అయినా కూడా అన్నదమ్ముల లెక్కనే కలిసిమెలిసి ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అగత్యాలు కానీ ఇట్లాంటి మనస్పర్ధాలు అభిప్రాయాలు ఏది లేదు. రాజకీయంలో కూడా ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యేటప్పుడు
ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్లు పలు పార్టీల వాళ్ళు నిలబడ్డ క్యాండిడేట్లు కూడా కలిసిమెలిసి ప్రచారం చేసుకుంటారు, కలిసిమెలిసే ఉంటారు, ఓడినా గెలిచినా కలిసే ఉంటున్నారు. ఇప్పటి వరకు మంచి వాతావరణం ఉంది. కానీ మీరు ఏదైతే దౌర్జన్యంగా కూలగొట్టి దౌర్జన్యంగా చెట్లు ఉడబీకిన తర్వాత నేను మాట్లాడినా, ఎందుకంటే మాకు కోపాలు వచ్చినాయి. మేము బూతులు అన్నామంటున్నాం, బూతులు ఏమో అన్నుడు కాదు. సరే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే మళ్ళీ వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఫస్ట్ రెచ్చగొట్టిరు, ఒక్కసారి వాళ్ళు రెచ్చగొట్టిరు కాబట్టి మేము రెచ్చిపోయే వాళ్ళు. ఎవరి మీద విమర్శలు చేశారు, అసలు ఏం జరిగింది అని అంటే వాస్తవానికి విమర్శలు ఒకరు తీసుకుంటే ఇంకో వారికి వృద్ధి ప్రయత్నం చేస్తున్నారా, మీ ఉద్దేశం ఏంటి, ఎట్లా జరుగుతుందని చెప్పేసి మేము ఏమన్నా మొదటి నుంచి చెప్పేది కొంతమంది అనేది అయితే అన్నాను. కొంతమంది ఎవరో కూడా తెలుసు. పోచమ్మ గుడిని ఆడ కట్టడానికి ఎవరైతే వెళ్ళిరో పూనుకున్నారో ఆ కొంతమందినే మనం డిస్కషన్ చేసింది ఓన్లీ పోచమ్మ గుడి గురించే. దీనిలో తర్వాత సెటిలర్స్ అనేసి వీళ్ళు భుజాలు తడుపు, ఇందాక చెప్పి కదా గుమ్మడికాయ దొంగ అంటే వీళ్ళే భుజాలు తడుపుకుంటున్నారు. అరే మిమ్మల్ని నేను అనకున్నా కూడా మీరే సృష్టించుకుంటున్నారు. మమ్మల్ని అన్నారు అని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పటి వరకు మీ సెటిలర్స్ అని కూడా నాకు తెలియదు. వాస్తవానికి ఇక్కడే పుట్టి పెరిగిరనే అనుకున్నా నేను. ఇప్పుడు సెటిలర్స్ వీళ్ళు అని చెప్పేసి గుమ్మడికాయ దొంగ వాళ్ళంటే భుజాలు తడుపుకున్నట్టు సెటిలర్స్ అని వీళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు అనేదాకా నాకు కూడా తెలియదు. కొంతమంది సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో నేను చేసిన పని ఏదైతే ఉన్నదో వాస్తవానికి ఏ ఊర్లో కూడా 2 పోచమ్మ గుళ్ళు ఉండే, నువ్వు చేసింది మంచి పని, నువ్వు మంచిగా ఈ విషయాన్ని మంచిగా మాట్లాడినవు, మంచిగా చేసినవు అని చెప్పేసి ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో నిజమైన సెటిలర్స్ వాళ్ళు మాకు ఫోన్ చేసి మంచిగా చేసినావు అన్న, మంచిగా చేసిన తమ్మి, ఇది కరెక్టే, మా ఊర్లలో ఎక్కడ కూడా లేదు, నువ్వు మంచిగా చెప్పినవు, ఇది ఏదైనా కీడు జరిగితే ఎవడు బాధ్యత వహిస్తారు, మేము సెటిలర్స్ అయినా కూడా ఊరికి ఏదైనా కీడైతే మేము కూడా ఈ ఊర్లోనే బతుకుతున్నాం కాబట్టి మాకు ఏదైనా కీడైతే ఎవరు బాధ్యత వహిస్తారు అని చెప్పి వాళ్ళు నాకు ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. నా మెసేజ్లు చూసి చాలా మంది రియాక్ట్ అయ్యి మంచి మెసేజ్ పెట్టిన మంచిగా చేసినాం అని చెప్పేసి అన్నారు. కానీ కొంతమంది ఏంటంటే కొంతమంది అని కాదు, గత కొన్ని రోజుల నుంచి నేను వాట్సాప్ నేను కూడా ఫాలో అవుతున్నా. కొంతమంది దాంట్లో నేను చర్చాంశనిగా మారింది. వాట్సాప్ లో విపరీతమైన చర్చ దుర్భాషలాడుతూ బాగా మెసేజ్ పెడతా ఉన్నారు. దీని గురించి మీరు ఎట్లా చూస్తున్నారన్న వాస్తవానికి, అంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు వాస్తవానికి ఆపాలనే ప్రయత్నం ఉందా, లేకపోతే దీన్ని ఇంకా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? ఎట్లా ఏం చేస్తారు అసలు వాస్తవానికి? ఏదున్నా కూడా గ్రామ దేవత గురించి డిస్కషన్ అమ్మవారే చూసుకుంటారు. నేను ఎందుకంటే గతంలో కూడా గుళ్ళు కట్టినప్పుడు ఏం జరిగిందని ఒక్కసారి వీళ్ళు రిమైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంతమంది ఏ గుడి కడితే ఏ అగత్యం అయింది అనేది వీళ్ళకి అనుభవం లేక, అవగాహన లేక వీళ్ళు రెచ్చిపోతున్నారు కొంతమంది. అయినా వాస్తవానికి వీళ్ళు ఎవరైతే గ్రూప్లలో పెడుతున్నారు చూడండి, కొంతమంది వాళ్ళు మేము సెటిలర్లం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. వాస్తవానికి వాళ్ళు చెప్పేదాకా నాకు సెటిలర్లు నాకు తెలియదు. నేను ఇప్పటి వరకు మన లోకలోలే వాళ్ళ తాత ముత్తాతలు ఇక్కడోలే అని చెప్పేసి నేను అనుకున్నాను. వాళ్ళంతా వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఓహో వీళ్ళు సెటిలర్స్ అని వాళ్ళు చెప్పేదాకా మాకు తెలుస్తలేదు. కానీ మేము ఎప్పుడు కూడా అట్లా చూడలేదు. ఈ రోజు వరకు కూడా నేనేం చెప్తున్నా, బీబీ నగర్ లో 70% ఏదైతే బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళని కానీ ఇక్కడ సెటిలర్స్ కానీ ఏనాడు పల్లెత్తి మాట లేదు. మీరు సెటిలర్ అని కూడా మా బీబీ నగర్ వాళ్ళు కానీ ఎవరైనా అన్నారా? రెండో విషయం, సెటిలర్స్ అని చెప్పేసి వాళ్ళంతలో వాళ్ళు మెసేజ్లు పెట్టుకోవడము ఇదైతే కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే పోచమ్మ గుడి గురించి సందర్భం వచ్చింది, పోచమ్మ గుడి గురించి మాత్రమే మనం డిస్కషన్ చేసినాం. అందులో ఎవరైతే సెటిలర్స్ కొంతమంది ఉన్నారో, కొంతమంది ఈడ దుర్మార్గమైన పనులు వీళ్ళను మనస్పర్ధాలు వచ్చే విధంగా అది చేస్తున్నారు కాబట్టి మాకు కోపాలు వచ్చినా మాట్లాడినాం. ఎప్పుడైనా కూడా బీబీ నగర్లో పొద్దున ఏదన్నా డిస్కషన్ చేసినా గొడవలు అయినా పొద్దుగడి వరకలా కలిసిపోతారు, పొద్దుటి వరకలా కలిసిపోతారు. కానీ దీన్ని పదే దీన్ని రెచ్చగొట్టే వాక్యాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, బ్రదర్ ఇది కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు మనం పోచమ్మ గుడి గురించే డిస్కషన్. దీనివల్ల కొన్ని సందర్భాలలో మనం సెటిలర్స్ అన్నాం. ఎందుకన్నామంటే ఆ సెటిలర్స్ అనేది కొంతమంది అగత్యానికి పాల్పడ్డారు కాబట్టి. కానీ ఇకనైనా మీరు నిజంగా ఈ వాక్యాలు మరీ ముందు కూడా అట్లనే వాక్యాలు చేసి జనాలను రెచ్చగొట్టి ఈ జనాలలో గొడవలు సృష్టిద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే, ఈ అగత్యాలు చేద్దాం అనుకున్న మాత్రమే ఇది డిస్కషన్ చేయండి దయచేసి. ఎందుకంటే ఇప్పటి వరకు దీని గురించి అందరు మర్చిపోయినాం. మీరు మర్చిపోకుండా ఇంకా దీన్ని రెచ్చగొట్టే విధానాలు చేస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే జరగనని జరుగుతాయి అని చెప్పేసి లేకపోతే కీడు జరుగుతుంది అని చెప్పేసి అంటే దీని ఉద్దేశం ప్రకారం ఏంటని అసలు వాస్తవానికి ఏం జరగవచ్చు అని ఏంటి అని చెప్పేసి, ఎందుకంటే దాన్ని పదే తీయడం వల్ల కూడా జరిగే అవకాశం ఉంటుందో అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే గతంలో ఇక్కడ మల్లన్న గుడి ఒక గుడి పోయి 2 గుళ్ళు కావడము, తర్వాత ఇంకోటి ఇందిరమ్మ కాలనీలో గుడి కట్టడము,
దీనికి వెనకాల ఉన్న ఎవరైతే కొంతమంది అంటే పెద్దలు వాళ్ళు ఇష్టం లాగా కట్టుకున్నారో కొన్ని అగత్యాలు జరిగినాయి. అదే విభజించి పాలించి చేసిన తర్వాత అట్లాంటి అంటే ఓట్ల రాజకీయం కోసం కొంతమంది అట్లా చేసినారు. ఓట్ల రాజకీయం అనేది పక్కన పెడితే ఈడ గ్రామంలో ఏమున్నదంటే గత్తర్లు వేస్తుంది, ఊరు మొత్తం గత్తర్లు వేస్తుంది అని చెప్పేసి తెలంగాణ వాడు ఊరు గత్తర్లు వేస్తుంది. ఎవడు బాధ్యత? రేపు పొద్దుగాల ఏదన్నా కానిదే ఏదైనా కాకూడదు అయ్యింది అనుకో ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి అందుకోసమే వెనకటి నుంచి కూడా పెద్ద మనుషులు కొన్ని ఊరికే కట్టుబాట్లు అనేది నియమ నిబంధనలతో ప్రకారం తర్వాత పని పాటలోళ్ళు వీళ్ళందరి సహకారంతోనే గుడిని కట్టాలి. కాబట్టి ఇవన్నీ లేకుండా కడుతున్నారు చూడండి, ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఏదన్నా ఊరికి కాకూడదు అయ్యింది అనుకోండి ఎవరు బాధ్యత వహిస్తారండి? అంటే మన హిందువులు అంటేనే సెంటిమెంట్ పీపుల్స్. ఎగ్జాక్ట్లీ మనకు ఉన్న ఒక సెంటిమెంట్ వల్ల అగో ఇది గుడి కట్టినందుకే ఇది అయ్యిందేమో అని భయభ్రాంతులకు గురయ్యి మనస్పర్ధలకు గురయ్యి వీళ్ళు ఇట్లా కట్టిరాది ఇది చిలికి గాలివాన్ అవుతుంది. అందుకే ఇవన్నీ కాకుండా మంచిగా ఉండాలనేదే నా ఉద్దేశం. ఏంటంటే అందరం కలిసిమెలిసి ఉండాలి. నేను ఒక సామాజిక సేవకునిగా నేను చెప్పింది నేను కోరుకునేది ఒకటే, అందరం మంచిగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఒకరికొకరు మనస్పర్ధలు ఎందుకు, గొడవలు ఎందుకు? నేను మాట్లాడిన విషయాలు మీకు గుచ్చినట్టు అనిపిస్తుండొచ్చు, కానీ నేను ఎందుకు మాట్లాడినా అని నీ గుండెల మీద మీరు చేసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను ఊరు బాగు కోసం మాట్లాడినా. మీకు ఏదో పోచమ్మ గుడి దూరం అవుతుంది అంటే సరే ఇట్లా దూరం అవుతుందా, అందరం కలిసి డిస్కషన్ చేసుకుందాం, ఊరందరం కలిసి మాట్లాడుకుందాం. పనిపాటలలో గ్రామ పెద్దలు ఇప్పుడు ప్రతిదానికి గ్రామ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో చూడండి, ప్రజాప్రతినిధులకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. ఎందుకంటే కొన్ని అవగాహన ఉంటుంది, కొన్ని అవగాహన లోపం ఉంటుంది. అదే గ్రామ పెద్దలు వెనకటి వాళ్ళు అనుకోండి, లేకపోతే పెద్దతనం హుందాయితం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి అనుసరించండి. కుల పెద్దలు ఉన్నారు, దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉంటారు కదా వాళ్ళని అడిగితే జరే అది కట్టవచ్చా కట్టకూడదా మనం డిస్కషన్ చేసుకుందాం. అభిప్రాయాలు చెప్తారు, ఎవరు అభిప్రాయం వాళ్ళు చెప్తారు. కడితే ఎట్లుంటది, కట్టకపోతే ఎట్లుంటది. కానీ మీకు అవగాహన లేకుండా గుడి కడుతున్నారు చూడండి, ఇది చాలా తప్పు. ఆ ఉద్దేశమే తప్ప నేను అందరం మంచిగా ఉండాలనేదే నా ముఖ్య ఉద్దేశం. అసలు చివరి ఏం చెప్పదలుచుకున్నారు అన్న? అసలు బీబీనగర్ కి వాస్తవానికి బీబీనగర్ వాసులు కానీ ఇప్పుడు వాట్సాప్ చేస్తున్న వాళ్ళకి కానీ మిగతా కొంతమంది మీటింగ్ జరుగుతున్న వాళ్ళకి కానీ అంటే ఇక్కడికి ఈ అంశాన్ని ఇక్కడితో ఆపేయడానికి కానీ లేకపోతే మీ నుంచి మేము ఏం కోరుకోవచ్చు వాస్తవానికి ఈ విషయం మీద మీకున్న సమాచారం కానీ లేకపోతే మీకున్న అవగాహనతోటి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాజకీయం కోసము ఓట్ల కోసము కొంతమంది గుడి మీద రాజకీయం చేస్తున్నారు. నేనా ఏ పార్టీకి సంబంధించినోని కాదు, అందరూ నా వాళ్ళే, నా ఊరు బాగుపడాలి. ఒక సామాజిక సేవకునిగా ఈ ఊరు బాగుపడాలి, ఈ ఊరు మంచిగా ఉండాలంటే మనం ఏం చేస్తే బాగుంటుంది అని మనం డిస్కషన్ చేసుకోవాలి. అంతే తప్ప ఈ పనికిరాని విషయాలు అంటే అది ఎవరు చేయాలి? ఇప్పుడు యువకులు చేస్తున్నారు, యువకులకు గుడిల మీద కానీ వీటి మీద అవగాహన ఉన్నదా? నిజంగా మీకు అవగాహన ఉంటే డిస్కషన్ చేయండి. అంతేకాని అది కూడా గ్రామ పంచాయతీ కాడికి వచ్చి ఒక రోజు మీటింగ్ పెట్టుకుని దాంట్లో డిస్కషన్ చేద్దాం. అంతే తప్ప వాట్సాప్లలో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒకరికొకరు రెచ్చిపోతుంటారు. నువ్వు ఒకటంటే నేను రెండంటే ఆయన 4 అన్నాడు. ఇవన్నీ అవసరమా? మనము మంచిగా ఉండాలని మీకు మంచి ఉద్దేశం ఉంటే ఈ బీబీనగర్ లో అందరం కలిసిమెలిసి ఉండాలని మీకు ఉంటే, బీబీనగర్ ని బాగుపరచాలని మీకు ఉంటే ఈ డిస్కషన్ ఇక్కడికే ఆపేయండి. మనము ఏదన్నా ఉంటే అందరం కూర్చొని మాట్లాడుకుందాం, మంచితనంగా ఉందాము, మంచితనంగా మెలగాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఈ గొడవలు మనస్పర్ధలు ఇట్లాంటివన్నీ దయచేసి మీరు పెట్టకండి, ఇట్లాంటివన్నీ మానుకోండి. మీకు దురుద్దేశం ఉంటే మాత్రమే వీటి డిస్కషన్ చేయండి, మంచి ఉద్దేశం ఉంటే మాత్రం దీన్ని ఇక్కడికే బంద్ చేసుకోండి. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు డిస్కషన్ చేసినారు అంటే 100% మీరు ఇది రెచ్చగొట్టే విషయమే. మీరు ఈ డిస్కషన్ ని మళ్ళీ చేస్తున్నారంటే మిత్రులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెల్లారా, ఈ విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. రేపు భవిష్యత్తులో కూడా ఈ విషయాన్ని మళ్ళీ డిస్కషన్ చేసి మేము అవుటర్స్ మేము లోకలోలము అని అంటున్నారు అంటే వీళ్ళు మన ఊరిలో సిచ్చులు పెట్టడానికి మాత్రమే ఈ మెసేజ్లు చేస్తున్నారు అని అర్థం. ఇది లోకం గ్రహిస్తుంది, అమ్మవారు కూడా చూసుకుంటారు. దయచేసి మన ఊరి సంప్రదాయాన్ని ఊరు సంప్రదాయాన్ని కట్టుబాట్లు ఓకే కొంతమంది రెచ్చగొట్టే వాక్యాలు చేస్తున్నారు కదా, దయచేసి వాళ్ళకి నేను చెప్తున్నాను, ఏమాత్రం ఊరు మీద గౌరవం ఉన్నా, ఈ ఊరు సామరస్యంగా ఉండాలన్నా, ఎలాంటి మనస్పర్ధ లేకుండా ఉండాలనుకున్నా దీని ఇంతటితోని మానుకోండి. దయచేసి రెచ్చగొట్టకండి. ఇది మన సాంప్రదాయం కాదు. మనం ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి
మనస్పర్ధలు రాలేదు. మీరు ఇప్పుడు దీంట్లో ఊర్లో గొడవలు సృష్టించాలనుకున్న వారు మాత్రమే ఇది మనసులో పెట్టుకొని మీరు మెసేజ్లు చేస్తున్నారు. ఇక ముందు కూడా అట్లనే మీరు చేస్తుంటే చెయ్యండి. ఎందుకంటే గొడవలు సృష్టించాలని మీకుంటే చెయ్యండి. లేదు మన ఊరు మనం అందరం కలిసిమెలిసి ఉండాలనుకుంటే అన్ని మర్చిపోండి, అందరం మంచిగా ఉందాం. అంతే తప్ప అనవసరంగా పనికిరాని విషయాలలో ఏదో డిస్కషన్ చేసి ఇదైతే కరెక్ట్ అనిపిస్తలేదు. నా అనుభవంతో చెప్తున్నాను. ఏ మాత్రం నా మీద కానీ మన గ్రామం మీద గౌరవం ఉన్నా కూడా ఈ విషయాన్ని ఇంతటితోని స్టాప్ చేయాలని చెప్పేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను అమ్మవారి సాక్షిగా, పోచమ్మ తల్లి గ్రామ దేవత అమ్మవారి సాక్షిగా ఈ ఊరు బాగుపడాలనే ఉద్దేశము, ఈ ఊరు ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశము, అందరం కలిసిమెలిసిగా ఉండాలనేదే నా ముఖ్య ఉద్దేశము. దీంట్లో ఎవరెవరు తప్పు పడితే మాత్రం ఆ అమ్మవారే చూసుకుంటుంది. నేను అమ్మవారి సాక్షిగా అని కూడా నేను మరీ చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. నేను ఎలాంటి ఇల్లీగల్ అట్లాంటి పనులు చేసేటోని కాదు. అందరు బాగు కోరుకుంటోని, అందరి మంచిగా కోరుకుంటోని నేను ఆ వ్యక్తిగా నేను మీకు చెప్తున్నా.